కడప జిల్లాలో నేర సామ్రాజ్యంపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. జిల్లా అడవులను కొల్లగొట్టి ఎర్రచందనాన్ని అక్రమంగా విదేశాలకు తరలించి వందలు వేల కోట్లకు అధిపతులైన ఎర్రచందనం మాఫియా డాన్ల ఆస్తులను జప్తు చేస్తుంది. వాటితో పాటుగా క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, రౌడీ గ్యాంగ్ల ఆస్తులపై కూడా పోలీసులు దృష్టి సారించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాం నుంచి కడప జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ భారీగా జరుగుతోంది. సరుకును అక్రమంగా విదేశాలకు తరలించి కొందరు వ్యక్తులు వందల కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు. కోటికి పడగెత్తిన జాతీయ, అంతర్జాతీయ ఎర్రచందనం మాఫియా డాన్ల అక్రమాస్తులపై ఇప్పుడు కూటమి ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు నేర చరిత్రల అక్రమాస్తులను పోలీసు అధికారులు, ఇతర బృందాలు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎర్రచందనాన్ని కొల్లగొడదాం, విదేశాలకు తరలించి కోట్ల రూపాయలు వెనకేసుకుందాం, ఆ సొమ్ముతో భూములు కొందాం, అందమైన భవనాలు కట్టుకుందాం, బంగారు, రియల్ ఎస్టేట్ రంగాల్లో వ్యాపారాలు పెట్టుకుందాం, బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకుందాం, పొలిటికల్ పార్టీలకు ఫండింగ్ ఇద్దాం, పోలీసులకు పట్టుబడితే 3 నుంచి 4 నెలల్లో, మహా అయితే 6 నెలల్లో జైల్లో ఉంటాం. మళ్లీ బయటకు వస్తాం. కడప, తిరుపతి జిల్లాల పరిధి అడవుల్లో ఉన్న విలువైన ఎర్రచందనాన్ని తెగ నరికేద్దాం. ఇది ఇప్పటి వరకు ఎర్రచందనం స్మగ్లర్లలో ఉండే ఫీలింగ్. అలాగే వీరితో పాటు క్రికెట్ బెట్టింగ్ బ్యాచ్, రౌడీ గ్యాంగులు, గ్యాంబ్లింగ్ ఆడించేవారు రెచ్చిపోతూ ఉండేవారు. దీంతో ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ నేరగాళ్లు అడ్డదిడ్డంగా సంపాదించిన సొమ్మును చూసి కొందరు యువకులు రోల్ మోడల్ గా మార్చుకొని నేర సామ్రాజ్యంలోకి అడుగు పెడుతున్నారు. ఎర్రచందనం స్మగ్లర్లు అడవిని ఏటీఎం గా మార్చుకోవడం చూసి యువత కూడా వారిని అనుసరిస్తూ సమాజానికి సవాలు విసురుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఆదేశాలతో ఆర్గనైజ్డ్ క్రైమ్ కు చెక్ పెట్టే దిశగా జిల్లా పోలీస్ బాస్ నచికేత్ విశ్వనాథ్ రంగంలోకి దిగారు. అక్రమ సంపాదనను జప్తు చేసేందుకు 111 చట్టాన్ని పాశుపతాస్త్రంగా మార్చుకున్నారు. దాంతో మాఫియా డాన్లకు, ఇతర నేరగాళ్లకు కంటిమీర కునుకు లేకుండా పోయింది. కడప జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా ముఠాలు కొన్నేళ్లుగా బలపడుతూ వచ్చాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వ హయాంలో కడప జిల్లా అడవుల్లో విచ్చలవిడిగా ఎర్రచందనాన్ని కొల్లగొట్టి విదేశాలకు అక్రమంగా తరలించి జాతీయ, అంతర్జాతీయ మాఫియా డాన్లు వందల వేల కోట్లకు అధిపతులయ్యారు. ఆ తరువాత జగన్ ప్రభుత్వ 5 ఏళ్ల కాలంలో ఏమాత్రం తగ్గకుండా కడప, తిరుపతి అడవుల్లోని ఎర్ర బంగారాన్ని మాఫియా డాన్లు కొల్లగొట్టారు. ఈ మాఫియా డాన్ల బరితెగింపు ఎంతలా అంటే ఇప్పటి కూటమి ప్రభుత్వంలో పీడీ యాక్ట్ పెట్టి జైలుకు పంపించినా కూడా మళ్లీ సేమ్ టు సేమ్ సీన్ కనిపిస్తోంది. 6 కరుడుగట్టిన డాన్లపై ఎర్రచందనం, ఇతర కేసులు కలిసి మొత్తం 498 కేసులు నమోదయ్యాయంటే నేరగాళ్లు ఏ స్థాయిలో రెచ్చిపోతున్నారో అర్థమవుతుంది. సంపత్తి ఫక్రుద్దీన్ అనే ముద్దాయిపై 73 ఎర్రచందనం కేసులు, 23 ప్రాపర్టీ కేసులు, మరో 2 ఇతర కేసులు ఉన్నాయి. అంటే అతను మొత్తం 99 కేసుల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. ఇక సీంపర్తి రింగుల భాషపై 62 ఎర్రచందనం కేసులు ఉంటే మరో 2 ప్రాపర్టీ కేసులు నమోదయ్యాయి. 8 ఇతర కేసులను కలిపి మొత్తం 132 కేసులు నమోదయ్యాయి. ఇరగంరెడ్డి, నాగదస్త గిరిరెడ్డిపై 86 ఎర్రచందనం కేసులు, 34 ప్రాపర్టీ క్రైమ్ కలిపి మొత్తం 120 కేసులు ఉన్నాయి. షేర్ సీంపర్తి జాకీర్ పై 78 ఎర్రచందనం కేసులు, 12 ప్రాపర్టీ కేసులు, మరో 2 ఇతర కేసులు నమోదయ్యాయి. చిన్నదండ్లూరి నాసిల్ అలియాస్ మహ్మద్ నాసిల్ పై 17 ఎర్రచందనం కేసులతో కలిపి మొత్తం 27 కేసులు నమోదయ్యాయి. గన్లు లతీఫ్ బాషాపై 7 ఎర్రచందనం కేసులు, 18 ప్రాపర్టీ క్రైమ్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్న వారంతా గతంలో వైసీపీ నేతలకు అనుచరులుగా ఉన్నవారే.
మొదటి నుంచి వైఎస్ కుటుంబానికి వీర విధేయుడైన రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేట మండలానికి చెందిన కొల్లం గంగిరెడ్డి అప్పట్లో ఎర్రచందనం డాన్ గా ఎదిగి 100 కోట్లకు అధిపతి అయ్యాడు. తనకు సహకరించిన పోలీస్, ఫారెస్ట్ అధికారులకు తిరుపతి నగరంలో ఇంద్రభవనాలు నిర్మించి ఇచ్చినట్లు చెబుతున్నారు. స్మగ్లర్ల అక్రమాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లుగా కడప ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఏబిఎన్ కు వెల్లడించారు. ఒక కేసుకు సంబంధించి 3 కోట్ల రూపాయల ఆస్తి జప్తుకు రంగం సిద్ధమైంది. ప్రొవిజన్ లో బ్యాంక్ అకౌంట్ సీజర్స్ అంతా ఉండేది. ఇప్పుడు ఏముంది అంటే ఈవెన్ ఆర్గనైజ్ క్రైమ్ చేసిన మీరు ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్, హౌస్ ఉండొచ్చు, ల్యాండ్ ఉండొచ్చు, బ్యాంకులో పెట్టిన గోల్డ్ ఉండొచ్చు, నేరాలు చేసిన సంపాదించుకున్న ప్రాపర్టీ సీజ్ చేయొచ్చు. సో ఈ ప్రతి ఆర్గనైజ్ క్రైమ్ కేసెస్ లో కూడా ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేట్ మనం చేస్తాం. ఇంకో ఛాలెంజ్ ఏమిటంటే ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్ కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది, ఇది చేయాలంటే టైం పడుతుంది. కానీ ఒక కేసులో మనమే ఆల్మోస్ట్ ఫైనలైజేషన్కి వచ్చాము. ఇది రెడ్ హ్యాండర్స్ ఉన్నారు, ఆఫెండర్స్. కడపలో ఉన్న ఆఫెండర్ చాలా సార్లు పీడియాక్ట్స్ కూడా ఇన్వోక్ చేయడం జరిగింది. పీడియాక్ట్స్ లో కొంతమంది జైల్లో ఉన్నారు, కొంతమంది బయట ఉన్నారు. కానీ వీళ్ళ మీద కేసెస్ మీరు చూస్తే 107 కేసెస్, 84 కేసెస్, 83 కేసెస్ అట్లాంటివి ఉన్నారు. అందరూ కలిసి 6 ఉన్నారు. 498 కేసెస్ ఓన్లీ 6 కలిసి. ఇక కడప, ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాలు క్రికెట్ బెట్టింగ్ కు అడ్డాగా మారాయి. ఇటీవలే నిర్వహించిన ఐపీఎల్ లో కోట్లాది రూపాయలు చేతులు మారాయి. ప్రస్తుతానికి ఓ కేసుకు సంబంధించి ఎర్రచందనం స్మగ్లింగ్ సొమ్ముతో 6 ఎకరాల భూమి కొనుగోలు చేయడంతో పాటు ఓ భవనాన్ని నిర్మించినట్లు గుర్తించారు. కడపలో వైసీపీకి చెందిన పెద్ద దస్తగిరి హత్య కూడా వ్యవస్థీకృత నేరంగా దర్యాప్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. కొందరైతే పదే అవే నేరాలు చేస్తున్నారు. సాధారణ నేరాల విషయంలో అరెస్టులు, జైలుకు పంపడాలు ఉంటాయి. ఇలాంటి నేరాల్లో మాత్రం మాఫియా డాన్ల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టే ప్రక్రియకు వేగం పుంజుకుంది. దీంతో వ్యవస్థీకృత నేరాల సంఖ్య బాగా తగ్గుతోంది.